ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ అన్న. నమస్కారం మాస్టర్ పిపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. మనము ఇక్కడ లాస్ట్ టైము ఎఫారిజమ్స్ కొన్ని చదువుకుంటున్నాం కదా. సో ఇక్కడ 282 ఎఫారిజం. లాస్ట్ టైము 281 వరకు చదువుకున్నాం. సో ఇక్కడ 284 వరకు చదువుకుని నెక్స్ట్ మన 10th ఫిలాసఫీలో చదువుకుంటే మనకి బాగా అర్థం అవుతుంది. ఎఫారిజం 282. During the course of treatment, especially for chronic diseases, if the homeopathic aggravation appears with the first dose itself, and the symptoms of the natural disease are increased temporarily, if they go on increasing after every subsequent dose, it indicates that the quantity of medicine is very high in the dose. అంటే ఈ ట్రీట్మెంట్ క్రానిక్ డిసీజెస్ ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు ముఖ్యంగా ఫస్ట్ డోస్ వేసినప్పుడు ఆ సిమ్టమ్స్ అంటే మామూలుగా వాడికి ఏ వ్యాధితో వచ్చాడో ఆ న్యాచురల్ డిసీజ్ నైసర్గిక వ్యాధి అంటారు కదా, దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా టెంపరీగా అంటే తాత్కాలికంగా పెరుగుతాయి. అది హోమియోపతిక్ అగ్రవేషన్ అనుకున్నా కదా. అలాగా పెరిగి మళ్ళీ అవే తగ్గిపోతాయి. కానీ వీడికి అలా ప్రతిసారి డోస్ వేసినప్పుడల్లా పెరుగుతూనే ఉన్నది అంటే అర్థం ఏంటి అంటే అలా గో ఆన్ ఇంక్రీజింగ్ ఆఫ్టర్ ఎవ్రీ సబ్సిక్వెంట్ డోస్. అంటే దానికి అర్థం ఏంటి అంటే మనం వేసినటువంటి మెడిసిన్లో అంటే ఆ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ఎక్కువ ఉన్నది అంటే పొటెన్సీ లో ఉంది అని అర్థం అనమాట. అంటే దాన్ని పొటెన్సీ అనేది మార్చాలని అర్థం. ఇప్పుడు 1 ml అవసరమైన 200 వేస్తేనండి ఖచ్చితంగా అన్ని అగ్రవేట్ అయిపోతాయి. అది నిలబడిపోతుంది ఎక్కువ, చాలా సఫర్ అవుతాడు. నువ్వు మళ్ళీ 200 అయ్యి మళ్ళీ అంతే పడుతుంది, మళ్ళీ అంతే సఫరింగ్. అదే 1 ml అవసరమైనప్పుడు 1 ml వేసినప్పుడు ఏమవుతుంది, లైట్గా అన్ని ఆ సిమ్టమ్స్ అన్ని అలా అలా కనిపించి ఒక ఒక ఫ్యూ అవర్స్ లేదా 1 డే పోతాయి. అది హోమియోపతిక్ అగ్రవేషన్. ఎఫారిజం 283. Therefore, the expert physician commences the treatment with least possible quantity of the medicine according to the constitution of the patient. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే నైపుణ్యం కలిగినటువంటి వైద్యుడు ట్రీట్మెంట్ ఏం చేస్తాడు, క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ అనేది ఎంత తక్కువ అవసరం అవుతుందో చూసుకుని ఆ కాన్స్టిట్యూషన్ బట్టి పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి ఎంత తక్కువ క్వాంటిటీ ఉండాలో అంత వేస్తాడు. అంటే ఏ పొటెన్సీ అవసరమో అంతే వేస్తాడని అర్థం. By human mistake, if a wrong medicine is administered to the patient, then the vital force of the patient can repel and resist such remedy only when the quantity of medicine in that dose is considerably less. మనం పొరపాటున కనుక రాంగ్ మెడిసిన్ వేసాం, అప్పుడు ఏమవుతుంది, ఆ వైటల్ ఫోర్సు దాన్ని నెట్టేస్తుంది. ఎందుకు నెట్టేస్తుంది, సిమిలారిటీ ఆఫ్ సిమ్టమ్స్ లేవు కాబట్టి ఆపేస్తుంది. కానీ ఎప్పుడు ఇలా జరుగుతుంది, క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ఇన్ దట్ డోస్ ఈజ్ కన్సిడరబుల్లీ లెస్. క్వాంటిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు మాత్రం.
అందుకనే చూడండి, అనవసరంగా లైకోపోడియము అనవసరంగా ఎక్కడా వేయకూడదు. లోవర్ పొటెన్షియల్స్ లో కానీ లేదా రూస్టాక్స్ 6 లో కానీ అనవసరంగా ఓవర్గా వాడకూడదు అని చెప్తారు. ఇందుకే ది టంగ్, మౌత్ అండ్ డైజెస్టివ్ ట్రాక్ and the nostrils and the respiratory tract are the suitable parts through which the medicine can be administered. మందు నాలుక మీద కానీ నోట్లో కానీ డైజెస్టివ్ ట్రాక్ అంటే ముక్కు దగ్గర పీల్చడం కానీ ఆ రెస్పిరేటరీ ట్రాక్ దగ్గర ఆ మెడిసిన్ వేయొచ్చు అనమాట. ద మెడిసిన్ కెన్ ఎయిదర్ బి టేకెన్ ఓరల్లీ ఆర్ ఇట్ కెన్ ఆల్సో బి స్మెల్. నోట్లోకైనా వేసుకోవచ్చు లేదా వాసన చూపించినా కానీ మందు పనిచేస్తుంది. ది అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ దట్ ఆర్ కవర్డ్ బై ద స్కిన్ ఆర్ సూటబుల్ ఫర్ మసాజ్ విత్ ఆయిల్ అండ్ డికాక్షన్. అంటే బాడీలో స్కిన్ తో కవర్ అయిన పార్ట్స్ అన్ని కూడా ఏదో ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చు తప్ప మందు అయితే పనిచేయదు. బట్ దీస్ ఆర్ యూస్ఫుల్ ఓన్లీ వెన్ ద మెయిన్ రెమెడీ ఈస్ బీయింగ్ టేకెన్ ఓరల్లీ ఆర్ త్రూ స్మెల్. ఈ ఆయిల్ మసాజ్ ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తాయి? లోపలికి కాన్స్టిట్యూషనల్ గా మనం మెయిన్ రెమెడీ వేసిన తర్వాత ఇవన్నీ పనిచేస్తాయి తప్ప ఓన్లీ వీటి వల్ల బెటర్మెంట్ రాదు. అది ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడు మనం మళ్ళీ కెంట్ ఫిలాసఫీలోకి వెళ్ళిపోతాం. రియల్ పారాగ్రాఫ్ 279. It has been fully proved by pure experiments that when a disease doesn't evidently depend upon the impaired state of an important organ, the dose of the homeopathic remedy can never be sufficiently small so as to be inferior to the low power of the natural disease, which it can at least partially extinguish and cure, provided it be capable of producing only a small increase of symptom immediately after it is administered. అంటే ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా పవిత్రంగా ఎటువంటి ఇది లేకుండా ఇంప్యూరిటీ లేకుండా ఎక్స్పెరిమెంట్స్ చేసి ప్రూవ్ చేయబడింది. ఏంటి? ఎప్పుడైతే వ్యాధి ఏదైతే ఒక ఒక ఆర్గాన్ సరిగా పనిచేయటం లేదు అనే దాని మీద డిపెండ్ అయి ఉండదు కదా, కాన్స్టిట్యూషనల్ గా అంతే కదా. మనకి ఇప్పుడు హార్ట్ డిసీజ్ వచ్చింది కాబట్టి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ కి మందు వేయం కదా. ఆ విధంగా ఉన్నప్పుడు మనం మందు వేసినప్పుడు ఏమవుతుందంటే అది ఎప్పుడూ కూడా ఆ న్యాచురల్ డిసీజ్ కంటే లోవర్గా వేయకూడదు, తక్కువ పవర్గా. దానికి సిమిలారిటీ ఉన్నది వేయాలి, కొంత కాతే కొంతైనా. అలా వేస్తే ఆ ఆర్గాన్ ఇంపైర్మెంట్ ఉన్నప్పటికీ కూడా వ్యాధిలో ఎంతో కొంత క్యూర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎలాగా? కొంచెం సిమ్టమ్స్ కొంచెం పెరుగుతాయి అన్నమాట. అది ఆయన చెప్తున్నారు. అది ఆల్రెడీ మనం 279 ఎఫారిజం ఇంగ్లీష్ చదువుకున్నాం. నౌ నెక్స్ట్ దానికి ఎక్స్ప్లెనేషన్ కింద ఇస్తారు. Now if we go to the 200th potency and find that will aggravate. If we go to the 50m and find that will aggravate. If we go to the cm, the mm, etc. and find that they will aggravate, that they still have the power to intensify the symptoms. The remedy has just the same curative power in it. అంటే 200 పొటెన్సీ వేస్తే అగ్రవేట్ అవుతుందండి, 50m వేస్తే అగ్రవేట్ అవుతుందా, 1m వేస్తే అగ్రవేట్ అవుతుందా? ప్రతి ఏ డోస్కి ఆ డోస్, ఏ పొటెన్సీకి ఆ పొటెన్సీ హోమియోపతిక్ అగ్రవేషన్ వచ్చేలా చేస్తుంది. అది ఏదో కొంత కాతే కొంతైనా ఆ కెపాసిటీని కలిగి ఉంటుంది. అప్పుడే ఆ విధంగా ఉంటేనే దానికి క్యూర్ చేసేటువంటి శక్తి ఉంది అని అర్థం అవుతుంది మనకి. అర్థం అలా రాకపోతే అది దానివల్ల క్యూర్ వచ్చింది క్యూర్ చేసే కెపాసిటీ దానికి లేదు అని అర్థం. ఇప్పుడు క్రూడ్ మెడిసిన్ తీసుకుందాం, అలోపతిలో మెఫ్టాల్ స్పాస్ తీసుకుందాం పెయిన్కి, అది వేస్తే తగ్గిపోతుంది కదా. ఏదో మోషన్స్ అవుతున్నాయి, క్రానిక్ ఇండైజెషన్, వాడు ఏదో వాడాడు, తగ్గిపోయింది, అగ్రవేషన్ ఏమి రాలేదు. అక్కడ ఏంటది? ఇంకా క్యూర్ అయినట్టు కాదు అని అర్థం. హోమియోపతిక్ మెడిసిన్ తయారు చేసి పొటెంటైజ్ చేసింది ఏ పొటెన్సీకి అయినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా ఆ లెవెల్లో
ఆ కొంత కాతే కొంత అగ్రవేషన్ అనేది వస్తుంది. ఇఫ్ వీ హ్యావ్ ద పొటెన్సీ సో హై that it is not capable of producing an aggravation of symptoms, we may then be sure that there is no medicine power left. అంటే ఒక ఏదో హైయర్ పొటెన్సీ తీసుకున్నాం, అది దానికి అగ్రవేషన్ తీసుకొచ్చేటువంటి కెపాసిటీ లేదు అనుకోండి, అంటే దాంట్లో మెడిసినల్ పవర్ అనేది ఏమీ లేదు, వ్యాధిని నివారణ చేసేటువంటి కెపాసిటీ దానికి లేదని అర్థం. వీఆర్ అప్ టు ది 13 mm and the end is not it. Now we have never made the claim that every potency will suit everybody. అలా అని మనము ప్రతి పొటెన్సీ ప్రతి వాడికి సూట్ అవుతుందని చెప్పలేం. అంటే నేను ఇప్పుడు 200 కంటే తక్కువ ఇవ్వను, 200 కంటే పైన ఇవ్వను, ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు మనం. ఎవరికి ఏ పొటెన్సీ అవసరమైతే ఆ పొటెన్సీ. ఒకరికి 200 పొటెన్సీ వేసినప్పుడు స్లైట్ అగ్రవేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్ వచ్చి మళ్ళీ బెటర్ క్యూర్ అయింది అనుకోండి, ఇంకొకరికి అదే మందు 1 ml వేస్తే తగ్గచ్చు. అది దేన్ని బట్టి ఉంటుంది, వాడికి ఉండేటువంటి వ్యాధి వైటాలిటీ ఆ కాన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది. అక్కడ సిమిలారిటీ ఎంత పవర్కి ఉంటే అంత పవర్ వేయాలని చెప్తున్నారు. అంటే నైసర్గిక వ్యాధిని పారద్రోలగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది పొటెన్సీ మనం వేయాలి, సిమిలర్ గా ఉన్నటువంటి డ్రగ్ డెవలప్ చేసుకుని. అదే చెప్తున్నారు ఆయన. ద పొటెన్సీ మస్ట్ కరెస్పాండ్ టు ది స్టేట్ ఆఫ్ ద పేషెంట్. పొటెన్సీ అనేది పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది తప్ప మనం ఇలా అని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ పెట్టుకోవడానికి లేదు. 200 మెంటర్స్ లో పనిచేస్తుందండి, చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. నేను ఎన్ని కేసులు చూశాను అలా. అంటే వాడికి అది సూట్ అయింది, పన్నెం అవసరం లేకపోయింది. ఒకసారి సిఫిల్లం తట్టి జాయింట్ పెయిన్స్ సివియర్, నడవలేని పరిస్థితి అనమాట. ఆవిడ చాలా ఎత్తుకొని తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషన్ లాగా మొత్తం రాసిన తర్వాత సిఫిల్లం తట్టి వేశాను. తర్వాత ఆవిడ 2 years రాలేదు. నేను అనుకున్నానంటే ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో 2 yearsకి డిస్పెన్సరీలో పాపం ఇవిడ దగ్గు ఉండదు అందుకే మానేసింది అనుకున్నాను. 2 years తర్వాత వచ్చింది, నడుచుకుంటూ తానే వచ్చింది. అప్పుడు మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అయినాయమ్మా, అందుకని ముందే వచ్చేసాను అంది. అప్పుడు ఎందుకు మానేశారు అంటే నాకు గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ వచ్చేసిందమ్మా అందుకే మానేశాను అంది. అంటే సిఫిల్లం 2 years పనిచేస్తుందా బుజ్జి గారు అని అడిగాను. అది పనిచేస్తానంటే మనకేంటి అభ్యంతరం అన్నారు ఆయన. అంటే అది కరెక్ట్ పొటెన్సీ అక్కడ 30 కదా పనిచేస్తుంది ఏంటి, 30, 200 అనేది కాదు, అది పేషెంట్ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అలా వేయటం మనకి రావాలి. మనం ముందు అన్ప్రెజరైజ్డ్ అబ్జర్వర్గా ఉంటే ఎంత ఉంటామో మనము అంత సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అది ఇఫ్ వీ ఎవర్ ఫైండ్ ఎ పర్సన్ who will be aggravated in his symptoms in the most positive and definite fashion, the potency will be verified. అంటే ఎవరికైతే ఆ సిమ్టమ్స్ కొంత కాతే కొంత పాజిటివ్ వేలో కొంత డెఫినెట్గా కొంత అగ్రవేషన్ ఉంటుందో అప్పుడు ఆ పొటెన్సీ అనేది వెరిఫై చేయబడుతుంది. అంటే కెంట్ గారు అంతకు ముందు చదువుకున్నటువంటి చాప్టర్స్లో చెప్పారు, ఇదిగో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఈ డ్రగ్ వేసా, ఈ డ్రగ్ సూట్ అవుతుంది, ఈ డ్రగ్ అని అంటే అది అలా కుదరదన్నారు ఆయన. అది మెటీరియల్ నాలెడ్జ్ వరకే. ఎప్పుడు అది దట్ ఈ స్పెసిఫిక్ ఫర్ దట్ సిమ్టమ్స్, అంటే ఆయన ఫర్ డిసీజ్ అన్నారు. డిసీజ్ అంటే ఇక్కడ హోమియోపతిక్ డిసీజ్ అవుతుంది అంటే నువ్వు ఆ మందు అతనికి ఉన్న జబ్బుకి సిమిలర్గా ఉండి నువ్వు వేసి క్యూర్ అయినప్పుడు అప్పుడు నువ్వు చెప్పొచ్చు ఈ సిమ్టమ్స్ ఉంటే ఈ మందు ఇలా వేస్తే ఇది ఈ సిమ్టమ్స్ ఉన్నటువంటి పేషెంట్ ఎవరికైనప్పటికీ కూడా ఈ మందు స్పెసిఫిక్ అని చెప్పొచ్చు అని చెప్పారు. నువ్వు వేయకుండా వాగడానికి వీలు లేదని చెప్పారు. అదే సేమ్ ఇక్కడ చెప్తున్నారు అనమాట. వీ హ్యావ్ నాట్ డిపార్టెడ్. అంటే ఇప్పుడు ఈ మందు వెరిఫై, ఈ పొటెన్సీ వెరిఫై చేయబడిందని ఎప్పుడు తెలుస్తుందంటే ఆ అగ్రవేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్ పాజిటివ్ వేలో కొంచెమైనా ఉండాలి. We have not departed from Hanuman but have acted in accordance with his doctrines. హానుమాన్ గారి నుంచి మనం డిపార్ట్ అంటే వేరైపోవటం లేదు ఇక్కడ. మనం ఆయన చెప్పినటువంటి లాస్, ఆ ధర్మాలు, సూత్రాలు వాటికి అనుగుణంగా మనం యాక్టెడ్ పనిచేస్తున్నాం.
100% మనము మన మాస్టర్ గారి లైన్లో 100% ఆర్థోడాక్స్ హోమియోపతి అంటే హానిమన్ గారు కెంట్ గారు చెప్పినటువంటి తూచా తప్పకుండా దాన్ని క్రాస్ చేయకుండా మనం ఫాలో అవుతున్నాం. అది ఎలాగా ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను సెమినార్లో నా టాపిక్ అదే కదా నేను చెప్తాను. ఆర్గనాన్ 280 ది incontrovertible axiom founded upon experience will serve as a rule by which the doses of all homeopathic medicines without exception are to be attenuated to such a degree that after being introduced into the body they shall merely produce an almost insensible aggravation of the disease. It is of little importance whether the attenuation goes so far as to appear almost impossible to ordinary physicians whose minds feed on no other ideas but what are gross and material. All these arguments and vain assertions will be of little avail when opposed to the doctrines of unerring experience. అంటే ఈ విధంగా ఈ తిరుగులేని ఈ సూత్రాలు ఏవైతే ఎక్స్పీరియన్స్ చేత కనుగొనబడినయో విల్ సర్వ్ యాజ్ ఏ రూల్, ఒక రూల్ ని చేస్తున్నాయి. ఏమని? ఏవైతే డోసెస్ ఆఫ్ ఆల్ హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే ఈ మందు ఈ పొటెన్షియల్ ఎక్సెప్షన్ లేకుండా ఏవైతే అటెన్యూయేటెడ్ టు సచ్ డిగ్రీ అంటే వ్యాధి తీవ్రతని తగ్గిస్తాయో ఎంతవరకు కొంత సచ్ డిగ్రీ అవి ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద బాడీ దే షల్స్ అంటే అవి తగ్గించగలిగే కెపాసిటీని కలిగి ఉంటాయో వాటిని మందుని నోట్లో వేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఇన్సెన్సిబుల్ అగ్రవేషన్ ఆఫ్ ద డిసీజ్ అంటే ఏదో ఒక విధంగా అంటే మనము గుర్తించలేనంతగా అయినప్పటికీ కూడా కొంత అగ్రవేషన్ అనేది ఖచ్చితంగా వ్యాధికి సంబంధించి వస్తుంది అని చెప్తున్నారు. ఇది ఖచ్చితం. ఇట్ ఈస్ ఆఫ్ లిటిల్ ఇంపార్టెన్స్ వెదర్ దాట్ అంటే అది అంటే ఆ మనం ఇక్కడ చూస్తే ఏమవుతుంది, మందు సిమిలర్ గా వేసామా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప ఆ బ్యాక్టీరియాలు అవి తగ్గుతున్నాయా లేదా అది కాదు. అది కొంచెం టైం పడుతుంది. నౌ కెన్ దేర్ బి ఎనీ డౌట్ ఆఫ్ వాట్ హానిమన్ మెంట్ వెన్ హీ స్పీక్స్ ఆఫ్ ద స్మాలెస్ట్ డోస్? హానిమన్ గారు అంటుంటారు కదా స్మాలెస్ట్ డోస్ అని. ఏమిటి మనకి ఇక్కడ అంటే దాని మీనింగ్ ఏంటి? స్మాలెస్ట్ డోస్ అంటే క్వాంటిటీ తక్కువ ఉండడమా క్వాలిటీ ఎక్కువ ఉండడం? చూడండి, కెన్ దేర్ బి ఎనీ డౌట్ బట్ దట్ హీ మీన్స్ attenuation, the attenuation up and up until we reach that point in attenuation that we do not observe a slight aggravation of the symptoms. ఒకసారి ఏంటంటే వ్యాధి తీవ్రత ఎంత ఎక్కువైపోతుందంటే అలా ఎక్కువై మందు వేసినప్పుడు ఒకసారి ఆ స్లైట్ అగ్రవేషన్ ఆఫ్ సింటమ్స్ మనం గమనించలేకపోతాం. ఇన్ ద నోట్ టు పారాగ్రాఫ్ 249 he says, అదొకసారి 249 చదివి అప్పుడు మీకు ఇది చెప్తాను. ఒక్క నిమిషం. ఈకే గారిది ఇంగ్లీష్ అర్థం, నేను అది పీపీటీ చేయడం కుదరలేదు. చిన్న పారాగ్రాఫ్. 249 when a remedy that is administered to a person in acting, if some new symptoms arise which are not at all connected to the disease, then it is to be understood that the remedy is not homeopathic to disease, hence it cannot bring out any cure. మనం ఒక మందు వేసాం, హోమియోపతిక్ మందు వేసినప్పుడు అతనికి ఉన్న సిమ్టమ్స్ అగ్రవేట్ అవుతాయి తప్ప న్యూ సిమ్టమ్స్ రావు. అలా న్యూ సిమ్టమ్స్ వచ్చాయి అంటే అతనికి ఉన్నటువంటి వ్యాధి లక్షణాలతో సంబంధం లేనటువంటి వచ్చాయి అంటే మనం వేసినటువంటి మందు సిమిలర్ టు
నాట్ సిమిలర్ టు డిసీజ్ అని అర్థం. సో ఖచ్చితంగా అది క్యూర్ అనేది పాసిబుల్ అవ్వదు మనం వేసిన మందుతో అర్థం చేసుకోవాలి. ఎనీ టైమ్ ఇఫ్ దెర్ ఈజ్ సచ్ ఎ రిమార్కబుల్ అగ్రవేషన్ విత్ ది అపియరెన్స్ ఆఫ్ such new symptoms, then it is necessary to administer the suitable antidote, and a remedy having similarity is to be administered only after disappearance of the aggravation. బై మిస్టేక్ అలా ఒకసారి ఎప్పుడైనా వేసామనుకోండి, బాగా చెప్పుకోదగిన అంటే గమనించదగినటువంటి అగ్రవేషన్ వచ్చింది, కొత్త సిమ్టమ్స్ వచ్చాయి, అప్పుడు ఏం చేయాలండి? మరి పొరపాటున వేసాం కదా అంటే అప్పుడు దానికి సూటబుల్ యాంటీడోట్ వేయాలి. రెమెడీ హ్యావింగ్ సిమిలారిటీ. అప్పుడు ఏం చేయాలి? ఈ అగ్రవేషన్ అంటే కొత్త సిమ్టమ్స్ అన్నీ పోయిన తర్వాత అప్పుడున్న వేదనలన్నింటినీ కన్సిడర్ చేసి దానికి సిమిలర్గా ఉన్నటువంటి మందు ఇంకొకటి మనము వేయాలి. ఆల్సో ఇఫ్ ద సఫరింగ్స్ డ్యూ టు ద అగ్రవేషన్ ఆర్ నాట్ సివియర్, ద హోమియోపతిక్ రెమెడీ కెన్ బి అడ్మినిస్టర్డ్ ఇమీడియట్లీ వితౌట్ వెయిటింగ్ ఎనీ ఫర్దర్. అదే ఆ కొత్తగా వచ్చినటువంటి సిమ్టమ్స్ మనం మందు వేసిన తర్వాత వచ్చి అంత సివియర్గా లేవనుకోండి, మనం వెంటనే మందు వేసేసేయచ్చు అనమాట, వెయిట్ చేయకుండా. అంటే ఆ డిసప్పేర్ అయ్యేదాకా వెయిట్ చేయకుండా మందు వేసేసేయచ్చు. నెక్స్ట్ మందు అప్పుడున్న సిమ్టమ్స్ బేస్ చేసుకుని, అది ఆయన చెప్పారు. ఇవన్నీ మనకు తెలియకపోతే ట్రీట్మెంట్లో బొక్కబోరలా పడిపోతాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ట్రీట్ చేస్తే అలా అలవకగా అయిపోతుంది. ఇక్కడ ఆయన 249, all experience teaches us that scarcely any homeopathic medicine can be prepared in too minute dose to produce perceptible benefit in a disease to which it is adapted. ఎంతవరకు ఆ వ్యాధికి ఎంత అవసరమో అంత పొటెన్సీ కనుక మనం మెడిసిన్ వేస్తే, అంత మైన్యూట్గా డోసు వేస్తే అప్పుడు అది మనం గమనించగలిగేటువంటిగా బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. Hence, it would be an improper and injurious practice when the medicine produces no good effect or an inconsiderable aggravation of the symptoms, after the manner of the old school, to repeat or increase the dose under the idea that it cannot prove serviceable on account of its minuteness. అంటే ఈ విధంగా సేమ్ న్యాచురల్ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అగ్రవేట్ అవ్వకుండా, కన్సిడరబుల్ రాకుండా మెడిసిన్ ఉందనుకోండి, కొత్త సిమ్టమ్స్ డెవలప్ అయినాయి అంటే అది చాలా మంచిది కాదు. అంటే అది మందు కాదు, కరెక్ట్ మందు కాదు అని అర్థం చేసుకోవాలి తప్ప దాన్నే పెట్టి రిపీట్ చేసుకుంటా లేకపోతే పొటెన్సీ పెంచుకుంటా వెళ్ళకూడదు. సో ద సెన్సెస్ హ్యావ్ నో రిలేషన్ వాట్ ఎవర్ టు ది. అంటే అలా చేస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది, ఇది ప్రూవింగ్స్ వస్తుంది ఓవర్గా వేస్తే మందులు. కొత్త అప్పుడు డ్రగ్ డిసీజ్ కూడా వచ్చేస్తుంది. న్యూ సిమ్టమ్స్ ఒరిజినల్ సిమ్టమ్స్ కలగాపులగం అయిపోతాయి. కొన్ని వేయకూడని డ్రగ్స్ ఉంటాయి కదా, కొన్ని లైకోపోడియం ఇలాంటివి, సైలిషియా లాంటివి. ఓవర్ డ్రగ్గింగ్ అయితే తలకాయ నొప్పి, అండర్లయింగ్గా ఉండే మయాజం ముందుకెళ్ళిపోతుంది, కేసు కాంప్లికేట్ అయిపోతుంది. సో ద సెన్సెస్ హ్యావ్ నో రిలేషన్ వాట్ ఎవర్ టు ది మైన్యూట్నెస్ ఆఫ్ ద డోస్. The medical man is inclined to measure doses from the stand of a poisonous dose. He will measure off a little less than that which would poison and call that a dose. అవసరమైన దానికంటే తక్కువ వేస్తే తోటికి పాయిజన్ లా పనిచేయచ్చు. ఇట్ మస్ట్ బి సీన్, ఇట్ మస్ట్ ఎట్ బి విజిబుల్. దిస్ ఈజ్ నాట్ ద టెస్ట్ దట్ హానిమన్ ఆఫర్స్. He offers the test of the dose as one capable of producing a slight aggravation of the symptoms. అంటే హానిమన్ గారు ఏం చెప్పారంటే, ఏదైతే మందు వేస్తామో కొంచెం కాకపోతే కొంచెం అన్నా సిమ్టమ్స్ అగ్రవేషన్ తీసుకొస్తుందో అదే టెస్ట్ అవుతుంది మనకి. అలా వచ్చింది అంటే అది ఆ పొటెన్సీ వాడికి సూట్ అయింది. సో అదే మనకి టెస్ట్ ఆఫ్ ద డోస్ అని చెప్పారనమాట. We see he doesn't limit attenuation, but he practically teaches it is unlimited. The end has never been found. There is generally prevailing idea all over, not among strict Hahnemannians, but among modern homeopaths in general, that the dose of medicine laid down by Hahnemann
ఈజ్ టూ స్మాల్ టు క్యూర్. హానిమన్ ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కాకుండా ఈ మోడర్న్ హోమియోపతిస్ అయితే ఆయన చాలా అవసరమైన దానికంటే తక్కువ పొటెన్షియల్ ఇస్తున్నాడు సింగిల్ మెడిసిన్, ఈ కాలంలో ఇన్ని జబ్బులకు పనికిరాదు అనే ఒక కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ ఏ ఫ్యాటల్ ఎర్రర్. అంటే ఇది చాలా తప్పు, అంటే పేషెంట్ యొక్క చావుకు దారితీస్తుంది. అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ద డోస్ కెనాట్ మేక్ ఇట్ మోర్ హోమియోపతిక్. అంటే నెంబర్ ఆఫ్ డోసెస్ పెంచడము, పొటెన్సీ పెంచడం అనేది హోమియోపతిక్ ట్రీట్మెంట్ అవ్వదు. ద సిమిలారిటీ ఆఫ్ ద రెమెడీ ఈజ్ ఫస్ట్ అండ్ ద డోస్ ఈజ్ సెకండ్. ఫస్ట్ అది పొటెన్సీ, సిమిలారిటీ ఆఫ్ ద రెమెడీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. తర్వాత పొటెన్సీ సెలక్షన్. ప్రయారిటీ ఫస్ట్ డ్రగ్ సెలక్షన్ కే, సిమిలారిటీ ఆఫ్ ద రెమెడీ. But that the dose of medicine laid down by Hahnemann is too small to cure is a fatal error. ఆయన చాలా తక్కువ డోసెస్ తీసుకున్న యూజ్ చేశారు అని అనడం అనేది తప్పు. ఎంత అవసరమో అంతా యూజ్ చేశారు ఆయన. We must see by the experience in the clinics and by considering the wonderful things that we have gone over in the doctrines that we have really very, very little to do with the dose, that there is a wonderful latitude in doses and that we cannot lay down any fixed rule as to the best potency to use. అంటే ఈ ఏం మందులు వేయాలండి, ఎంత పొటెన్సీ వేయాలండి అంటే అది మన ఫిక్స్డ్ రూల్స్ ఏం లేవు. వాటికి ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ ని క్యూర్ చేసేటువంటి సమర్థత కలిగి ఉన్నటువంటి పొటెన్సీని సెలెక్ట్ చేసి వేయడం, అది మనిషికి మనిషికి మారిపోతుంది. It ought to be distinctly felt from all we have gone over that the 30th potency is low enough to begin business with in any acute or chronic disease, but where the limit is no mortal can see. We want to follow up the series so that we may got the very internal states that exist in the degree in the medicine. అంటే ఇప్పుడు 30 పొటెన్సీయే తోనే స్టార్ట్ చేయాలి, ఇదే లో అనో acute లో కానీ chronic లో కానీ అలా ఏమీ లేదు. The different potencies are distinct from each other. Some are very far apart, but invariably connected. ఏ పొటెన్సీ ఆ పొటెన్సీ దానికి ఉన్న డిస్టింక్షన్ దానికి ఉంటుంది, డిఫరెంట్. It is a mistake for any homeopath to start out with the idea that the dose of medicine laid down by Hahnemann is too small to cure. హానుమన్ గారు యూజ్ చేసిన పొటెన్సీస్ చాలా తక్కువ పొటెన్సీస్ యూజ్ చేశారు అవసరమైన దానికంటే క్యూర్ చేయడానికి అని మనం అనుకుంటే అది మన యొక్క తప్పు అవుతుంది. ఇట్ షోస్ దట్ హిజ్ మైండ్ ఈజ్ ఆఫ్ మెటీరియల్ మౌల్డ్, that it is inelastic and cannot yield to the higher observations and not capable of observing and following higher and higher as true experience would lead. ఇది ఈ విధంగా మనం ఆలోచించడం వల్ల మైండే మనని, మనం భౌతికంగా ఆ మైండ్ని మనం ఎలా మలుచుకున్నామంటే ఇన్ఎలాస్టిక్, అంటే ఒక ఫిక్స్డ్గా పెట్టేసుకున్నాం. అలా పెట్టేసుకున్నప్పుడు ఏమవుతుంది, హయ్యర్ అంటే బిట్వీన్ ద లైన్స్ మీనింగ్ అనేది మనకు అందదు కదా, అర్థం కాదు. అప్పుడు మనం ఏమవుతాము, ట్రూ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతాం. అన్లెస్ మ్యాన్ హ్యాస్ ట్రూత్ ఇన్ హిస్ మైండ్ హిస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫాల్స్. అంటే సత్యం ఏంటి, సత్యము అంటే అక్కడ లాస్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోనేంత వరకు వాడి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఫాల్స్గానే ఉంటుంది. ట్రూత్ ఇన్ ద మైండ్ ఈజ్ ఫస్ట్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఆర్ గుడ్. మన మైండ్లో మనం దాన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ మంచిగా చేయగలుగుతాం. అతను చెప్పిన ఇప్పుడు ఆ అర్థాన్ని ఫాలో అవుతున్నాం, సరైన పద్ధతిలో చదువుకుని అర్థం చేసుకుని అప్లై చేసినప్పుడే ఆయన చెప్పే లా అనేది మనకి కరెక్ట్ అనిపిస్తుంది. లేకపోతే ఏదో చెప్తున్నారులే అనిపిస్తుంది. ఖచ్చితంగా నా టాపిక్ కి రిలేటెడ్ ఇప్పుడు చెప్పినవన్నీ. అంటే నేను నా టాపిక్ గురించి ఏదో అడ్వర్టైజ్ చేసుకుంటున్నాను అనుకోకండి, మామూలుగా చెప్తున్నా. ఇఫ్ హిజ్ మైండ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ట్రూత్, ఎక్స్పీరియన్సెస్ ఆర్ ట్రూ. You cannot trust the experiences of men who do not know what is true. Neither can they be led into the truth by these fallacious experiences. అంటే ఆ నిజం అనే దాన్ని మనం తెలుసుకోనంత వరకు మనము దాన్ని నమ్మలేము, ఎక్స్పీరియన్స్ చేయలేము. ఈ ఫాలేషియస్ అంటే ఎంత కూడా మాయగా నమ్మరానివిగా అనిపిస్తూ ఉంటాయి, అదే ఆయన చెప్తున్నారు. సో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం.
న్యాయేన మార్గేణ మహీమహీస్ గోబ్రాహ్మణేభ్యः సోమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.